ఈసారి నా బర్త్డేకి నేనే కేక్ చేసుకుంటున్నాను. అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ అండి. ఇక్కడ 2 kg కేక్ అయితే చేస్తున్నాను. చాక్లెట్ గనాచ్ అయితే తయారు చేస్తున్నానండి. చాక్లెట్ గనాచ్ కోసం మనకు కావాల్సిన కోకో పౌడర్, కార్న్ ఫ్లోర్, షుగర్ పౌడర్, మెజర్మెంట్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఆ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకొని అందులో ఇంకా మిల్క్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటేనే ఉండలు లేకుండా అవుతుంది. అలా ఇంకా గ్యాస్ మీద పెట్టిన తర్వాత కూడా చక్కగా కలుపుతూ ఉండాలండి. అస్సలు ఆపకూడదు. 2 kg చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 times అయితే టిన్స్ లో వేయాల్సి వచ్చింది. కేక్ నేర్చుకుంటే ఎంత బెనిఫిట్ కదండి. ప్రతిసారి బర్త్డేకి మనమే చేసుకుంటున్నాము. అందరూ ఈసారి ఉన్నారు కాబట్టి పెద్ద కేక్ అయితే చేస్తున్నాను. నా దగ్గర కేక్ బోర్డ్ అయితే ఒకటే ఉందండి. అందుకే 2 kg మొత్తం కలిపేసి పెట్టేశాను. విలేజ్ వచ్చిన తర్వాత బిజీ అయిపోతానేమో, కేక్ చేయడానికి టైం ఉండదేమో అనేసి అనుకుని అలా కొంచెం టైం అయితే తీసేసుకున్నానండి. ఎందుకంటే ఈ కేక్ బయట తీసుకున్నాం అనుకోండి ఈజీగా 1600 అయితే అయిపోద్ది. కూల్ కేక్ అనుకోండి చాలా కాస్ట్ ఉంటది కదండి, 800 పైగా ఉంటది. ఇక్కడ జిగ్జాగ్ డిజైన్ అయితే వేసేసాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే టు మీ అనేసి నాకు నేనే రాసుకున్నాను. అదేంటో చిన్నప్పుడు బర్త్డే చేసుకోవాలంటే ఎంత హ్యాపీగా ఉండేదో, ఇప్పుడు మాత్రం అస్సలు ఇంట్రెస్టే లేకుండా అయిపోయింది. జిగ్జాగ్ డిజైన్ కోసం కొంచెం ఆలోచించానండి. డిజైన్ రాకపోతే చాక్లెట్ మొత్తం వేసేసి ప్లెయిన్ చేద్దాం అనేసి అనుకున్నా. ఇంకా కొంచెం కలర్ బాల్స్ ఉంటాయి కనుక అలా డెకరేషన్ అయితే చేసేసాను. మరి కేక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. మరి నేను చేసిన కేక్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. నేను వేసుకున్న టాప్ అయితే చాలా బాగుందండి. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. బాయ్.